కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? పట్టుకోవాలి వాక్యాన్ని, దావీదులాగా చెప్పగలగాలి. కంప్లైంట్ చెప్పు, చూడు శత్రువు ఏంటో, కానీ నీ వాక్యం మీద ఆధారపడి ఉన్నా నేను, కష్టంలో నష్టంలో నిన్నే నమ్ముకుని ఉన్నా నేను. హౌ వి డీల్ విత్ దోస్ క్వశ్చన్స్ కదా, చాలా టఫ్ క్వశ్చన్స్. అది ఎక్కడున్నావు అని ఆదామును అడుగుతున్నాడంటే దేవుడు ఏర్పాటు చేసిన ప్రదేశంలో లేడు. అంతవరకు మనం తెచ్చుకోకూడదు, అంతదాకా మనం తీసుకుని వెళ్ళకూడదు. దావీదు తప్పు చేసినప్పుడు వెనక్కి వెంటనే వచ్చేస్తాడు. దేవా అయ్యా, నీ కృపా బాహుళ్యము చొప్పున నా అతిక్రమలు తీర్చివేయి తండ్రి, హిస్సోపుతో నన్ను కడుగయ్యా. ఎడినట్టిలే కదా, భయంకరమైన తప్పులు చేసిన వెనక్కి రాగలిగాడు. ఎందుకంటే క్వశ్చన్ అడిగేంత వరకు ఉంచుకోలా. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని అనిపించుకోలా. తప్పులు చేసినా కూడా, ఎందుకంటే వెంటనే రాగలిగాడు. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోతాడంట? 7 సార్లు పడిపోతాడు. కానీ లేచినప్పుడు మామూలుగా లేగడు, బలముతో లేస్తాడు, శక్తితో లేస్తాడు. అదే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. మనం ఇంటెన్షనల్గా పాపం చేయకపోవచ్చు, కానీ అన్ఇంటెన్షనల్గా పడిపోయే ఛాన్సులు చాలా ఉంటాయి. కానీ పడిపోయినప్పుడు ఏం చేయాలి? కంప్లైంట్ వచ్చినప్పుడు మన జీవితంలో ఏం చేయాలి? మనం వెంటనే రావాలి, దేవుని సన్నిధిని కోరుకోవాలి. మనం ఒక సమూయేలులాగా మనం జీవించగలగాలి. దేవా నీవే నా దిక్కు. ఎక్కడికి వెళ్తామండి మనం? పేతురు అంటాడు, నీవే నిత్య జీవి. అందరు వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతాడు. ఎవరిని? ఆ శిష్యుల్ని. అందరు వెళ్ళిపోతున్నారు, ఇంకా 70 మంది వెళ్ళిపోతే మీరు కూడా వెళ్ళిపోతారంటే ఏమంటాడు పేతురు? నీవే నిత్య జీవ మాటలు కలిగిన వాడు, ఎక్కడికి వెళ్తామా? ఆయనకు అర్థమైపోయింది సీన్ అంతా. ఈయన తప్పితే వేరే దిక్కు లేదని అర్థమైపోయింది. నిన్ను వదిలి నేను వెళ్ళలేనయ్యా, ఇదిగో మేము సమస్తం వదిలి నిన్ను వెంబడించింది, మాకేం దొరుకుతుంది? ప్రభు చెప్తాడు, ఇదిగో ఇక్కడ 100 రెట్లు, అంత్యకాలమున తర్వాత ఏంటి? నిత్య జీవం, దేవుని వెంబడించటం, ఆయన సన్నిధిని కోరుకోవటం. దేవుడు మన యొక్క జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు, దీవెనకరంగా మార్చగలడు. అప్పుడే మొదలుపెట్టినటువంటి ఆదాము జీవితాన్ని చూసాం. దేవుడు అడిగే ప్రశ్న, మహాభక్తుడై దేవుని కొరకు శూరకార్యాలు జరిగించినటువంటి ఏలియా జీవితాన్ని కూడా మనం చూడగలిగాం. కానీ రెండిట్లో ఉండేటువంటి గొప్ప సంగతి ఏంటి తెలుసా? గమనించింది మనం, దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆదాం పాపం చేసినప్పుడు నీతో నా కటీఫ్, నీతో మాట్లాడిన అన్లా వెళ్ళి దాక్కున్నా కూడా వచ్చాడండి, మాట్లాడుతూనే ఉన్నాడు.